తెనాలి మండలంలోని కాజీపేటలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలంగాణ స్టేట్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీలీల ఆధ్వర్యంలో జరిగింది. భారతీయ సమాజం ఆరోగ్యవంతమైన సమాజంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయంను మరింత ప్రోత్సహించేందుకు, ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులకు మరింత అవగాహన కలిగించేందుకు తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీలీల నేతృత్వంలో తెనాలి మండలం కాజీపేట గ్రామంలోని మూర్తి మామిడి తోటలో రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ భారత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సస్యశ్యామలం పేరుతో సుభాష్ పాలేకర్ కృషి విధాన సాధకులైన విజయరాం నేతృత్వం వహించి రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయంలో చీడపీడల నివారణకు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి సహజంగా తయారు చేసే ఉత్పత్తుల ద్వారా పంటను రక్షించుకునేలా అనేక పద్ధతులను రైతులకు తెలియజేశారు. ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ అవగాహన సదస్సులో ఎన్నో అంశాలను విజయరాం రైతులకు తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులకు ప్రకృతి సిద్ధంగా పండించిన ఆహార పదార్థాలతో భోజన సదుపాయాన్ని కల్పించారు. ఈరోజు ఈ వ్యవసాయ క్షేత్రంలో జీఎస్టీ జాయింట్ కమిషనర్గా శ్రీలీల గారు వాళ్ళ దంపతులు కలిసి ఇక్కడ చక్కని ప్రోగ్రాం చేశారు. ధనుర్మాసంలో సంక్రాంతి పండగ రోజున ఇంతమంది కలయికలో ఇంత శ్రద్ధగా ఇక్కడ మీరు చూశారు, ఎంతమంది కూర్చుని విన్నారు. 400 మంది సుమారుగా వచ్చారు. ఇది ఒక శుభ పరిణామం. ఈ క్షేత్రం కులకనూరు గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు ఎవరైతే వీక్షిస్తారో వాళ్ళ గ్రామాల్లో కూడా ఒక మంచి అధికారి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఈవిడ్ని ప్రేరణగా, స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మీ గ్రామం గురించి ఇలాగే ఈ తరహాలోనే ఆలోచన చేసి ఈ గో ఆధారిత వ్యవసాయాన్ని. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా గ్రామమైనటువంటి కొలకలూరు గ్రామంలో, తెనాలి మండలం కొలకలూరు గ్రామం, గుంటూరు జిల్లాలో శ్రీ పద్మశ్రీ పాలేకర్ గారి శిష్యులు విజయరాం గారి చేత ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత పంటలు ఏ విధంగా పండించుకోవాలి, ప్రకృతి వ్యవసాయం వల్ల వచ్చేటువంటి లాభాలు, మన భారతీయ సమాజాన్ని ఆరోగ్య సమాజం వైపు, ఆరోగ్యం వైపు మళ్లించడానికి ఎటువంటి కృషి చేయాలి, గోవుతో గో ఆధారితంగా ఎలాంటి పంటలు పండించుకోవాలి, వాటి యొక్క ఉపయోగాల గురించి అందరికీ కూడా చెప్పడానికి మా అందరి ఆహ్వానాన్ని మన్నించి శ్రీ విజయరాం గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు సేవ్ ఆర్గనైజేషన్ అండ్ శ్రీ భారత ఫౌండేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.